అందరికీ నమస్తే. చాలామంది చేసే మిస్టేక్ ఏముంటుందో తెలుసా? ప్రతి విషయానికి నన్ను ఎదుటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, ఎదుటి వాళ్ళు మోటివేట్ చేయాలి, ఎదుటి వాళ్ళు ప్రోత్సహించాలి, ఎదుటి వాళ్ళు భుజం తట్టాలి, వెన్ను తట్టాలి, ముందుకు తొయ్యాలి, నేను చేసే పనిని ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, నలుగురు మెచ్చుకోవాలి, ఇలాగే ఉంటుంది. ఇలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి ఎక్కువ మంది దగ్గర నుంచి వచ్చేటువంటి కంప్లైంట్ ఏంటి అంటే, నాకు ఎదుటి వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్ లేదు, వాళ్ళు ప్రోత్సహించట్లేరు, వీళ్ళు ప్రోత్సహించట్లేరు, వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇలాంటి కంప్లైంట్స్ చుట్టూ అంటే మనకి తెలియకుండానే మన జీవితంలో ఎక్కువ శాతం సమయాన్ని మనకు తెలిసి అంటే మనకు అది అర్థం కాదు, మనం ఎంత ఫోకస్ చేస్తున్నామో ఎదుటి వాళ్ళ మీద అనేది. చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కనపడుతుంటారు. అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళ మీద మనం ఫోకస్ చేసినట్టే కదా. ఇండైరెక్ట్గా ఒక్కసారి ఆలోచించండి. మన మీద మనం ఫోకస్ చేసుకొని మనలో మన కోసం మనం ఏం చేసుకోగలము, మనం అనుకున్నది సాధించడం కోసం మనం ఏం చేసుకోగలము, నిన్ను నువ్వు ఏమని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నావు, సొసైటీకి, ప్రపంచానికి నిన్ను నువ్వు ఎలా పరిచయం చేసుకోవాలి అనుకుంటున్నావు, నువ్వు గెలవడానికి నువ్వు ఎలా కష్టపడాలి అనుకుంటున్నావు, అసలుకి నీ కోసం నువ్వేం ప్రయత్నిస్తున్నావు, నీ కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ కోసం నువ్వు ఎలా కష్టపడుతున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మోటివేషన్ అనేది ఎక్కడూ లేదు, నీ ప్రయత్నం నీ అవసరంలోనే ఉంటుంది. ఎస్, అవసరానికి మించినటువంటి మోటివేషన్ అసలు లేనే లేదు. నీడ్ అనేది చాలా మార్పు తీసుకొస్తుంది మనిషిలో. అసలుకి మనిషి చూడండి, కోతి నుంచి ఇక్కడి దాకా పరిణామం చెందడానికి కూడా కారణం నీడే, అవసరమే. మనలో ఎన్నో శారీరక మార్పులు, ఎన్నో మానసిక మార్పులు, అసలు జీవన విధానాన్ని మార్చిపడేసింది అంటే అవసరానికి ఎంత బలం ఉంటుంది తెలుసా? కాబట్టి ప్రేరణ కోసం ఎక్కడో వెతక్కండి. ప్రేరణ కోసం ఎవరో మనల్ని వెన్ను తట్టాలి, భుజం తట్టాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. నీ అవసరంలోనే నీకు సంబంధించినటువంటి ప్రేరణ ఉంది. నిన్ను నడిపించే శక్తి నీ అవసరమే, నిన్ను ముందుకు తోసే శక్తి నీ అవసరమే, నీ లక్ష్యమే. ఇక్కడ అవసరము అంటే ప్రతి ఒక్కరికి రకరకాల లక్ష్యాలు ఉంటాయి. ఒకరికి ఆకలి తీరడమే అవసరం, ఒకరికి వాళ్ళు అనుకున్నటువంటి సాధించుకోవడం అవసరం. ఇలా అన్నట్టు రకరకాలైనటువంటి మనకి కొంతమందికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, ఇది సాధించాలి, అది సాధించాలి, ఎదగాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇలా రకరకాల లక్ష్యాలు ఉంటాయి. మరి ఈ లక్ష్యాలను సాధించుకోవడానికి మీకేం కావాలి అనేది మీరు సాధించుకోవడానికి మిమ్మల్ని మించినటువంటి శక్తి వనరు ఇంకెవరుంటారు చెప్పండి? మీకు మీరే మోటివేషన్. ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నుంచి, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం మమేకం కావాలి. ఎందుకంటే మనం సంఘజీవులం. మనం ఎదుటి వాళ్ళతోటి కలిసి జీవించడం వేరు, ఎదుటి వాళ్ళకు మనం సహాయం చేయడం వేరు, కానీ మన కోసం మనం ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం వేరు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ మొదలు పెడతామో బలహీనమైపోతుంటాము. ఇది నిజం. నీకు కావలసింది ప్రతిదీ నువ్వు కూడగట్టుకోబ్బా. లైఫ్లో చాలా చాలా అసలు ఆ ధైర్యమే వేరుంటుంది. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతుంటామో వాళ్ళ వైపు ఇలా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఇస్తారా ఇయ్యరా, వాళ్ళు పెడతారా పెట్టరా, వాళ్ళు మనకి ముందుకు దోస్తారా తొయ్యరా, ఇలా. అదే నీ మీద నువ్వు ఆధారపడితే, నీ కోసం నువ్వు శ్రమిస్తే, నీ కోసం నువ్వు కష్టపడితే ఆ విల్ పవరే వేరుంటుంది. ఆ నమ్మకం, ఆ ధైర్యం, ఆ భరోసా, ఎవ్రీథింగ్. ముఖ్యంగా నేను ఏదైనా కష్టపడగలను నా కోసము, నా గెలుపు కోసం అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అసలు ఆటోమేటిక్గా అల్టిమేట్ పవర్ నీలో వచ్చేస్తుంది తెలుసా. ఇది నేను ప్రాక్టికల్గా కూడా నేను ఫేస్ చేసి చెప్తున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎదుటి వాళ్ళ మీద మనం డిపెండ్ అయినప్పుడు గెలుస్తామో ఓడతామో అనేది మనకు తెలీదు, కానీ నీ కోసం నువ్వు కష్టపడతావు చూసావా, 100% ఈరోజు కాకపోయినా రేపు గెలుస్తావు. మరి ఇక్కడ మోటివేషన్, డీమోటివేట్ అవుతున్నాను అంటారు చాలామంది. అసలు నాకు నచ్చందే ఈ పదం, డీమోటివేట్ అవుతున్నాను. ఎందుకు డీమోటివేట్ అవుతారబ్బా, నాకు అర్థం కాదు. మీకేం కావాలి అనేది మీకు తెలిసినప్పుడు, అది రాకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది అని మీకు తెలిసినప్పుడు, గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా కసిగా ఉండాలి, మోటివేటింగ్గా ఉండాలి అంటే వై, అసలు ఎందుకు అనే ప్రశ్న మీకు నిరంతరం వేసుకుంటూ ఉండాలి. ఈ పని నేను ఎందుకు చేయాలి, ఈ పని నేను చేయకపోతే నేను ఓడిపోతాను, ఇప్పుడు నేను ఎందుకు కష్టపడాలి, ఇప్పుడు నేను కష్టపడకపోతే నేను ఓడిపోతాను, నా జీవితం బాగుంటుంది, ఇప్పుడు నేను కష్టపడకపోతే నా భవిష్యత్ అంతా అల్లకల్లోలం, ఇప్పుడు నేను ఎందుకు చదవాలి, ఇప్పుడు నుంచి చదవకపోతే జీవితాంతం నేను బానిసలాగా బ్రతకాల్సి వస్తుంది.
అక్ అది ఇది చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతకాల్సొస్తది. ఇప్పుడు నేను కన్సిస్టెన్సీ అంటే ఇంత స్థిరంగా, గట్టిగా, దృఢంగా, మానసిక బలంతోటి నేను ఎందుకు పోరాడాలి అంటే, ఇప్పుడు నువ్వు కన్సిస్టెన్సీగా ఉండకపోతే లైఫ్ లాంగ్ నీ జీవితం అంతా కూడా చంచలమే అయిపోతది. ప్రతి విషయంలో వై అని నీకు నువ్వు క్వెషన్ ఏసుకుంటే, ఎందుకు నేను కష్టపడాలి అంటే, నిన్ను అవమానించిన వాళ్ళ కోసం వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం నువ్వు కష్టపడాలి. నీ కష్టాలను నువ్వు పోగొట్టుకోవడం కోసం నీవు కష్టపడాలి. నీ గెలుపుని నువ్వు సాధించడం కోసం నువ్వు కష్టపడాలి. ఇప్పుడు నేను ఇది చేయకపోతే ఫ్యూచర్ నాకు ఎలా ఉంటుంది అని నువ్వు ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఎలా ఉంటుంది అనేదాన్ని ఒక్కసారి నువ్వు ఊహించుకో. లైఫ్లో గెలిస్తే ఎలా ఉంటుంది, గెలవకపోతే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకో. అసలు జీవితమే మనకి మారిపోతుంది. మన అవసరమే మనల్ని ముందుకుండి నడిపిస్తుంది. ఇది నిజం. మోటివేషన్ ఎక్కడో కాదు, నీ అవసరం, నీ కసి, నీ ఆలోచన, నీ లోపల నీ అణువణువునే మోటివేషన్ అనేది జనించాలి. ఆ ప్రేరణ నిరంతరం నీలో ఇట్లా ఒక ప్రవాహంలాగా ప్రవహించాలి. సహజ సిద్ధంగా నీలో నిరంతరం ఒక ప్రేరణాత్మకమైనటువంటి ఆలోచనలు ఉండాలి. అది లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? అసలు జీవితం అంటామా? దాన్ని అర్థం ఉంటుందా దానికి? కనీసం నువ్వు ఎదుటి వాళ్ళ కోసం కష్టపడకపోతామే, ఎదుటి వాళ్ళ కోసం నువ్వేమీ చేయకపోతామే, కనీసం నీ కోసం నువ్వు చేసుకోవాల్సిన బాధ్యత నీది కదా. నిరంతరం ప్రపంచాన్ని చూస్తుండాలి. ప్రపంచం ఎటు వెళ్తుంది, నేను ఎంత వెనకబడి ఉన్నాను, ప్రపంచంలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయి, అవన్నీ నాకు తెలుస్తున్నాయా? నిత్యం కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం మీరు చేయాలి. అడ్వాన్స్ అవుతుండాలి, అప్డేట్ అవుతుండాలి. లేకపోతే అసలు లైఫ్లో మనం సక్సెస్ కాలేము. మన ఉనికే ప్రశ్నార్థకం. ఎవరో ఎక్కడో ఏ మారుమూలనో ఈ అనంత కోటి ప్రపంచంలో చిన్న చిన్న ఇసుక రేణువుల్లో మనం ఒక ఇసుక రేణువులాగా మిగిలిపోతాం అంతే. మనం అంటే ఎవరికి ఏంటి ఏమీ తెలీదు. నీకు ముందుగా నిన్ను నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడానికి ఆ మోటివేషన్ అనేది ఎక్కడో కాదు, నీ లోపలనే, నీ అవసరం లోపలనే ఉంటుంది. అవును, నువ్వు లైఫ్లో సక్సెస్ కావాలి అంటే నువ్వు ఉద్యోగం సంపాదించాలి, కష్టపడు. లైఫ్లో సక్సెస్ ఇప్పుడు అన్ని కష్టాలే పడుతున్నారు. ఇంట్లో ఎటు చూసినా సమస్యలే ఉన్నాయి. మరి ఈ సమస్యలు పోవాలి అంటే నువ్వే కదా ప్రయత్నం చేయాల్సింది. ఇంకెవరు ప్రయత్నం చేస్తారు? అంటే ప్రతి దానికి ఒక సమాధానం ఉంటుందమ్మా. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని పారదోరుకునే శక్తి నీకు మాత్రమే ఉంది. ఇదే పరిస్థితుల్లో కూరుకొని పోతే మనది అసమర్థత. మనము జీవితాన్ని తిట్టుకుంటూ, దేవుణ్ణి తిట్టుకుంటూ, నా బ్రతుకు అని తిట్టుకుంటూ కూర్చుంటే అది మన అసమర్థత. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, పరిస్థితులు బాగోలేవు. కాకపోతే నేను కష్టపడి నా స్వశక్తితోటి ఈ పరిస్థితులను చక్కదిద్దుకుంటా అనే ప్రేరణ మీలో ఉండాలి. నిరంతరం అది జరిస్తూ ఉండాలి. ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి, కానీ నేను కష్టపడి నా కష్టాలన్నిటిని నేను పారద్రోలుకుంటా, నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ నేను అండగా నిలబడతా. ఈ ఆలోచన నీలో జనించాలి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, కానీ ఖచ్చితంగా నీ కష్టపడి నా దగ్గర లేని వాటన్నింటినీ మళ్ళీ సమకూర్చుకుంటా. ఇలా నీ దగ్గర అంటే చూడండి, మనం తలుచుకుంటే మన కష్టమే మన ప్రేరణ, మన అవసరం మన ప్రేరణ. మన దగ్గర లేనివన్నీ మనకు ప్రేరణని. నిజం, ఇది నిజం. నీ దగ్గర లేనివన్నీ నీకు ప్రేరణని. ఎందుకంటే ఆ లేని దానికోసం నువ్వు సంపాదించడం కోసం, సాధించుకోవడం కోసం నువ్వు కష్టపడతావు. నీ లేనితనం నీకు ప్రేరణ. నువ్వు తలుసుకుంటే నీ కష్టం నీ ప్రేరణని. ఒకవేళ నీ దగ్గర ఏదైనా సరే ప్రతిదీ అంటే వేర్ దెర్ ఇస్ ఎ స్కేర్సిటీ దెర్ ఇస్ ఎ డెవలప్మెంట్ అంటారు. మన దగ్గర కొరత ఉంది అంటే దానికోసం మనం కష్టపడాలి. అన్నీ సమృద్ధిగా ఉంటే మనం ఎందుకు కష్టపడతాం చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర లేని దానికోసం పోరాడండి. అదే ప్రేరణగా చేసుకోండి. కష్టాన్ని వారధిగా చేసుకోండి. మీరు దాన్ని స్ట్రెంత్గా మార్చుకోండి. కన్నీళ్ళని వారధిగా చేసుకోండి. మీరు నిరంతరమైనటువంటి ప్రేరణ మీలో, మీ అవసరమే మిమ్మల్ని ముందుకు నడిపియాలి, మీ కష్టమే ముందుకు నడిపియాలి. అంతే తప్ప ప్రేరణ కోసం ఎవరో మనకి ఏదో చేయాలని మాత్రం ఎదుటి వాళ్ళ నుంచి ఆశించకండి. ఇప్పటి నుంచి మీకేం కావాలి అనేది డిసైడ్ చేసుకొని, అది లేకపోతే ఎలా ఉంటుందనేది డిసైడ్ చేసుకొని, దాన్ని సాధించడం కోసం ప్రతి క్షణం మీ శక్తిని మీరు పెట్టుబడిగా పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్.